ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ రెండవ దినాన శుద్ధీకరణ కూటాల్లో కీర్తనల పుస్తకం 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాలు రెండవ దినాన 118వ కీర్తనలో నుండి నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడుతూ వస్తున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు రాత్రి కూడా నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ ఘనత ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగిన వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే దేవుడు తన కృపను ఆత్మను మనకు అనుగ్రహించి తన వాక్కును ఆత్మను మనకు అనుగ్రహించి నడిపించినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం కూడా 118వ కీర్తనను ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఇది చాలా అద్భుతమైన కీర్తన, చాలా విలువైన కీర్తన. మనం నిర్లక్ష్యంగా వింటే ఖచ్చితంగా ఈ కీర్తనలో ఉన్న ఉద్దేశం అంతా కూడా మనం కోల్పోతామని ఒక తండ్రిగా నేను మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, 118వ కీర్తన క్రీస్తు పూర్వం 530 నుంచి 500 వరకు ఉన్న బీసీ కాలంలో ఈ కీర్తన రాయబడింది. ఈ కీర్తన 113 నుంచి 118 వరకు హలేల్ లేకపోతే హల్లెలూయా అనే దేవుని స్తుతించేటువంటి కీర్తన. యేసుక్రీస్తు ఆయన మత్తయి సువార్తలో లేకపోతే ఆయన శిలువ శ్రమలకు వెళ్ళేటప్పుడు ఆయన చివరిగా ఈ 118వ కీర్తన పాడి ఆయన శిలువ శ్రమలోకి వెళ్ళినట్లుగా మనందరం కూడా మత్తయి సువార్తలో మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. అందుచేత ఈరోజు మనందరికీ అర్థం కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కీర్తనలో ఎవరెవరు పాడతారు అనంటే ఇక్కడ ఇంచుమించుగా 3 రకాల ప్రజలను గురించి చెప్పడం జరిగింది. మనం 118వ కీర్తన 4 వచనాల్లో ఉన్న భాగం, ఈ కీర్తన ఎవరు పాడతారు, ఎవరు స్తుతిస్తారు, ఎందుకు, కారణం ఏంటి అనంటే దేవుడు ఎవరో ఏంటో ఈ 3 రకాల ప్రజలు ఎవరెవరు అంటే, ఒకటి ఇశ్రాయేలు ప్రజలు, రెండవది అహరోను వంశస్థులైనటువంటి లేవీలు, మూడవది యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి వారు, అందులోనే రెండవ భాగం అన్యజనులు అని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఇంచుమించుగా ఈ భూమండలం మీద 4 రకాల ప్రజలు దేవాది దేవుని ఆరాధిస్తూ వాళ్ళు దేవుని ఏమని పిలుస్తున్నారంటే యెహోవా మంచివాడు అని, ఆయన కృప నిరంతరము ఉండును అనే మాట మనం మాట్లాడడాన్ని చూడొచ్చు. ఇక్కడ 118వ కీర్తన చాలా చాలా విలువైంది. మరలా చెప్తున్నాను, దేవుని స్తుతించడానికి రీజన్స్ ఏంటి అనేటువంటి విషయాలు ఇందులో తెలియజేయబడతాయి. నిన్నటి దినాన మనం 118వ కీర్తన 1వ వచనం నుంచి 29 వచనాల వరకు ఉన్నటువంటి విషయాల్లో ఏమేమి సంగతులు ఉన్నాయో మనం
క్లుప్తంగా నిన్న ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మొదటి 4 వచనాలు, అలాగే రెండవ భాగము 5వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేసుకోవడానికి మనందరం కూడా దేవుని దగ్గర కూర్చొని ఉన్నాం. ప్రభు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు దేవుని సముఖంలో మనందరం కూడా కూర్చొని ప్రభు దగ్గర నేర్చుకుందాం. కనుక ఇది చాలా విలువైంది, ప్రాముఖ్యమైంది కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వినేటప్పుడు మరెక్కువ జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు చదువుకుంటే అర్థమయ్యేంత తేలికైన విషయాలు కావు. ప్రతి విషయాన్ని ఒక 2-3 గంటలు ధ్యానం చేస్తే 1 గంట టాపిక్ వస్తుంది. కనుక జనరల్గా మనం వినటం వేరు, ధ్యానం చేయడం వేరు. దయచేసి మీరు గమనించాలని నా ప్రేమతో మనవి. ఇక్కడ మనం మొదటి వచనం నుండి 4 వచనాల్లో ఉన్న సంగతులను గురించి ఇప్పుడు మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. ఆ మాటలు చదువునానా? 118వ కీర్తన మొదటి 4 వచనాలు మనందరం కూడా చదువుకుందాం. యెహోవా దయాళుడు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపట్టండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఇప్పుడు చూడండి, యెహోవా దయాళుడు అనే మాట మనందరం కూడా ఆలోచించదగింది. దయాళుడు అనే మాట ఇంగ్లీష్లో ఉన్నటువంటిది ఏంటంటే గాడ్ ఈజ్ లవ్, లేకపోతే గాడ్ ఈజ్ గుడ్. క్షమించండి, గాడ్ ఈజ్ గుడ్ అంటే దేవుడు మంచివాడు అనే పదం రాయబడింది. మంచివాడు అనే పదం వెనుక దేవుని మహిమ అనేది కూడా ఉంది. దేవుని మహిమన్నా, మంచివాడు అన్నా, దయాళుడు అన్నా ఒకటే. ఈ పదాలకి విలువలు చాలా చాలా పెద్దవి. మన మైండ్తో ఊహించుకుంటే తెలిసేవి కావు ఇవి. దేవుడే తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటే తప్ప తెలీదు. అంటే ఇక్కడ ప్రజలందరికీ ఏం అర్థం కావాలంటే దేవుడు మంచివాడని, ఆయన దయాళుడు అని మనకి తెలియాలని దేవుని సంకల్పం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం తెలుసుకుంటే తెలుసుకునేటువంటి విషయాలు కావు ఇవి. దేవుడే తన్ను తాను తన సంగతులు ప్రత్యక్షపరుచుకుంటే కానీ మనకు తెలియదు. ఇప్పుడు దేవుడు తన్ను తాను ఏమని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అని అంటే మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్. లేదంటే ఆయన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఆయన దయాళుడు అని రాయబడి. ఇప్పుడు నేనేమని చెప్తానంటే మహిమన్నా, మంచివాడు అన్నా, దయాళుడన్నా, కృప కలిగిన వాడు అన్నా వీటన్నిటికీ ఒకే అర్థాన్ని ఇచ్చేదిగా ఉంది. బైబిల్ చరిత్ర మొత్తాన్ని తిరగేస్తే ఈ మాటకున్న వాల్యూ అంతా ట్రూ గాడ్ అంటే సత్య దేవుని యొక్క సర్వస్వరూపము అని చెప్పచ్చు. మీకు అర్థం కావాలంటే మోషే ఎలాగో దేవుని ఆరాధించాడో, మోషేకి దేవుడు తను తాను ఎలా బయలుపరుచుకున్నాడో ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. చూడండి, నిర్గమకాండంలో 33వ అధ్యాయము 17వ వచనాన్ని మనందరం కూడా చదువుకోవచ్చు. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీకు మోషే నీకు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను. నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ఇప్పుడు చూడండి, మోషే ఏమని అడిగాడంటే దయచేసి నీ మహిమను నాకు చూపండి అని అడిగాడు. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచదను. ఇప్పుడు మహిమ అంటే ఏంటి? నా మంచితనం అంతయు. ఆయన అడిగింది ఏంటి? దేవుని మహిమని అడిగాడు. నిర్గమకాండం 33:17లో మోషే అడుగుతున్నాడు, దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఏమని సమాధానం ఇస్తున్నాడు? మళ్ళీ ఆ మాటలు చదువునానా?
కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగింది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. ఇప్పుడు చూడండి, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగున్నానని చెప్పి మోషేతో చెప్పగా మోషే ఏమంటున్నాడు? దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. ఇప్పుడు దేవుని మహిమను చూపించమని మోషే అడుగుతున్నాడు. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను. ఇప్పుడు చూడండి, నీ మహిమను చూపించమని అడిగితే దేవుడు ఏమంటున్నాడంటే, నా మంచితనం అంతా కూడా నీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ పదం వెనుక దేవుడు తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో ఇక్కడ మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 33:17 నుంచి మనం చదువుకుంటూ వెళితే ఆయన మోషేతో ఏమంటాడంటే, నా మంచితనం అంతా కూడా నేను మీకు చూపిస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు మంచితనం అంతా చూపించటం వెనుక దేవుణ్ణి మనం ఎలా ఎరుగుండాలి అనంటే, ఇప్పుడు చూడండి, దేవుని గురించి ఏ పదాలన్నా మీరు వినండి, ఇదంతా ఆయన మంచితనం కిందే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు దయగలిగిన వాడు అన్నారు, ప్రేమ కలిగిన వాడు అన్నారు, కృప గలవాడు అన్నాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు అన్నాడు, కనికరం చూపించేవాడు అన్నాడు, దయ చూపించేవాడు అన్నారు. అంటే ఇదంతా ఏంటి అనంటే దేవుని యొక్క మంచితనము. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు మీరు గుర్తుపట్టారా? ఏది సృష్టించినా ఇది మంచిది అనే మాటతో ప్రారంభించాడు. అంటే సృష్టి ఆరంభం కూడా మన కొరకు దేవుని సంకల్పంలో ఉన్నదేంటంటే మంచిది. ఇప్పుడు మంచిది అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? చెడ్డది. అంటే చెడ్డది కానిదే మంచిది. మీరు గుర్తుపెట్టుకోండి, చెడ్డది ఏదైనా అది చీకటే. చెడెప్పుడు మంచి అవ్వదు, మంచి ఎప్పుడు చెడు అవ్వదు. యేసుప్రభు అంటాడు, మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఈ మాటతో మన జీవితాన్ని పోల్చుకోండి. మంచి చెట్టు ఎప్పుడు కాని ఫలాలు ఫలించదు. అంటే ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటావు? ఇప్పుడు మంచితనం అంతా ఎక్కడ చూడాలంటే బైబిల్లో చూడాలి, యేసయ్యలో చూడాలి, సృష్టికర్తలో చూడాలి. అది కాకుండా నీలో నాలో ఏది కనపడినా అది ఖచ్చితంగా దుష్టుడి నుంచి వచ్చేదే అనే సంగతి మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు మోషే దేవుని మహిమను అడిగితే మోషేకి దేవుడు ఏం చూపించాడంటే, నా మంచితనం అంతా నీకు చూపిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మనం 118వ కీర్తన మొట్టమొదట మనం చదువుకుంది ఏంటంటే, యెహోవా దయాళుడు. ఇంగ్లీష్లో కానీ ఏ లాంగ్వేజ్లో చూసినా గాడ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది. అంటే దేవుడు మంచివాడు, మంచి దేవుడు. అంటే ఆ మాట వెనక దేవుని లక్షణాలు ఎన్నున్నాయో, ఆయన గుణ లక్షణాలు ఎన్నున్నాయో అవన్నీ కలిపే ప్రేమన్నా దేవుడు మంచివాడే. మంచివాడు అనే పదం తర్వాత ప్రేమ రావచ్చు, కృప రావచ్చు, కనికరం రావచ్చు, దీర్ఘశాంతం రావచ్చు, ఇక మిగతా ఏ పదమైనా నువ్వు యాడ్ చేసుకో. అదంతా కూడా ఆ లక్షణాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తానంటే గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. ఈరోజు రాత్రి ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను. గాడ్ ఈజ్ గుడ్. ఈ శబ్దం విన్నప్పుడు నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను నన్ను ఆదరించడానికి దేవుడు దయగలిగిన వాడు. మనం 5వ వచనం నుంచి కనుక చూస్తే 18వ వచనం వరకు ఒక మనిషిని శత్రు చేతుల నుంచి దేవుడు ఎలా ఆదరించి విడిపించి తీసుకొని వస్తాడో, దేవుడు శిక్షకు అప్పగించిన మరణానికి అప్పగించడం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడు నిన్ను శిక్షకు అప్పగించవచ్చేమో కానీ మరణానికి మాత్రం అప్పగించడు.
మీరు కావాలంటే చివరి 17-18 వచనాల్లో ఉంటాయి. మరి ఆ మాటలు చదువునానా, అర్థమవుద్ది పిల్లలకి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను, నేను యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని, ఇప్పుడు చూడండి, యెహోవా నన్ను కఠినముగా శిక్షించినను గాని ఆయన నన్ను మరణమునకును అప్పగింపలేదు. గమనించాడా? శిక్షకు అప్పగించొచ్చేమో కానీ మరణానికి అప్పగించినటువంటి మహాదేవుడు. మరి దేవుడు నిన్ను మరణానికి అప్పగించను అని అడిగితే నేను చచ్చిపోతాననే మాట ఎవడంటున్నాడు? దెయ్యం అంటది. తప్పు చేస్తే దేవుడు శిక్ష విధిస్తాడు, నిన్ను శత్రు చేతికి అప్పగిస్తాడు, సరి చేస్తాడు, బాగు చేస్తాడు. మనం నిన్న 13వ వచనంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆయనే బలవంతంగా నిన్ను నెట్టాడంట. బబులోను దేశానికి బానిసగా దేవుడే నిన్ను శత్రువుల దేశానికి 340 సంవత్సరాలు ఆయనే తోసాడు. మరలా నిన్ను విమోచించేది ఎవరు? ఎటు తిరిగినా మనందరం దేవుని చేతిలోనే ఉన్నవారం. నీకు సంతోషం కావాలన్నా, సమాధానం కావాలన్నా, నువ్వు దేవుని స్తుతించాలన్నా మూల కారణం దేవుడే. మనుషులందరి పట్ల దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడ్డాన్ని మనందరం చూడవచ్చు. మరలా చెప్తున్నాను, దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒకవేళ నీకు శ్రమ కలిగిందా, ఒకవేళ నీ దీన పరిస్థితిలో ఉన్నావా, ఏ స్థితిలోనూ ఎవరి చేత ఆదరించబడతలేదా, దేవుడు ఏమంటాడు తెలిసిన? నువ్వు మొరపెట్టు, నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను ఆదరించడానికి నేను శక్తి గల దేవుడను. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటానంటే, మనందరికీ సరిపోయిన వాడు. మనందరి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నా, శత్రు చేతులు ఉన్నా, వ్యాధులు రోగాల చేత నిందించబడి అవమానాల చేత బ్రతుకుతున్నా, మరలా తిరిగి మనల్ని కనికరించి విడిపించాలన్న దేవుడే, శత్రు చేతికి అప్పగించి బుద్ధి చెప్పాలన్న దేవుడే, రక్షించాలన్న దేవుడే. నేనేమని అడుగుతున్నంటే, ఇక్కడ మొదటి 4 వచనాల్లో దగ్గర 4 రకాల ప్రజలను గురించి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. మనందరం ఇప్పుడు ఆ 4 రకాల ప్రజల గురించి మనం నేర్చుకుందాం. ఎందుకు దేవుడు ఈ 4 రకాల ప్రజలు దేవుని స్తుతించాలని, యెహోవా కృప కలిగిన వాడని ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఏంటి అక్కడున్న 118వ కీర్తనలో ఉన్న సందర్భం ఏంటి? 118వ కీర్తనను కూడా యేసు ప్రభు ఒలీవల కొండ మీద ఆయన ఎందుకని పాడి దేవుని స్తుతించి, చివరిగా ఈ 118వ కీర్తన పాడి దేవుని స్తుతించి ఆయన శిలువ శ్రమకు ఎందుకు అప్పగించబడ్డాడు? రీజన్ ఏంటి? ఈరోజు మనందరం కూడా దేవుని దగ్గర నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, మనం చూద్దాం ఆ విషయాలన్నీ కూడా దేవుని దగ్గర చూద్దాం. మళ్ళీ చదువునా 118వ కీర్తన మొదటి వచనం నుంచి చదువునా. యెహోవా దయాళుడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెహోవా దయాళుడు అన్న దగ్గర దయాళుడు బదులు మంచివాడు ఏ పదమైనా ఉపయోగించవచ్చు. దయాళుడన్నా, ఉత్తముడన్నా. ఇంకో రకంగా దయాళుడు అనే పదం కన్నా ఉత్తముడు అనేటువంటి మాట ఇంకొంచెం బరువుగా ఉంటుంది, వాల్యూగా ఉంటుంది. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, యెహోవా దయాళుడు, కనికరం కలిగిన వాడు, ఉత్తముడు, పరిశుద్ధుడు, చాలా పదాలు వాడబడడం జరిగింది. వాటి వెనకంతా ఉన్న పదం ఏంటంటే ఆయన మంచివాడు అనే పదం ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చదువునానా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇప్పుడు చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇప్పుడు ఈ వచనాల్లో ఎవరెవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. చదువునానా. ఆయన కృప నిరంతరము నిలుచునని, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఇప్పుడు చూడండి, ఒక బ్యాచ్ ఇశ్రాయేలీలు అంటున్నారు.
వాట్ అబౌట్ నెక్స్ట్? ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరూ రెండవది అహరోను వంశస్థులు అంటున్నారు. మంచిది. ఆయన కృప నిరంతరము నిలుచునని, ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక, యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి. ఇప్పుడు చూడండి, ముగ్గురు గురించి చెప్పాడు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం అంటే అన్యజనులు కూడా దేవుని ఎరగకపోయినా వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేర్చబడతారు ఈ గుంపులోకి. ఉదాహరణకి మనం అందరం కూడా చూద్దాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, అహరోను వంశస్థులు యాజకులు ఉన్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇందులోనే అన్యజనులు కూడా భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. అంటే ఇంచుమించుగా 4 రకాల ప్రజలు ఏమంటున్నారంటే, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఈ 4 రకాల ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, ఒక మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు సర్వజనుల కంటే చాలా విస్తారంగా అభివృద్ధి చెందిన ప్రజలని యెహోవా మిమ్మును ప్రేమించి. యెహోవా మిమ్మల్ని ప్రేమించి. ఇప్పుడు యెహోవా మిమ్మల్ని ప్రేమించి అనే మాట మనకి ఏమున్నట్టు? యెహోవా మంచివాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యెహోవా మంచివాడు అనే పదాన్ని మనందరం చూడొచ్చు. గమనించారా? యెహోవా మంచివాడు, మంచివాడు గుర్తుపట్టండి. యెహోవా మంచివాడై ఉండి ఏమంటున్నాడు తెలిసిన? ఇశ్రాయేలు ప్రజల్ని మీరందరూ చాలా గొప్పోళ్ళని నేను అంటలేదు, గొప్పోళ్ళని, చాలా పెద్ద వంశమని ఇశ్రాయేలు ప్రజల్ని నేను ఎన్నిక చేసుకోలేదు, నా ప్రజలుగా నేను చెప్పుకోలేదు. వాట్ ఈస్ ద రీజన్? మళ్ళీ చదువు, కంటిన్యూ చేయనా? సర్వజనముల కంటే విస్తార జనమని. సర్వజనముల కంటే మీరేదో పెద్ద విస్తారం జనమని యెహోవా మిమ్మును ఏర్పరిచి. యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొని. యెహోవా మిమ్మును ప్రేమించి. యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు అంటే ఏంటి? నువ్వే స్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మంచివాడు. దేవుడు మంచివాడైతే నన్ను కాపాడ్డా అని మనసులోనైనా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మంచివాడైతే దేవుడు నన్ను ఇరుకులో ఉన్నప్పుడు ఆయన నన్ను కాపాడ్డా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? బయటకు అనకపోవచ్చు, మనసులో నేను అనుకుంటారు. అంతేనా శైనమ్మ? అనుకుంటారు. రాయపు గారు అనుకోరండి? రాజయ్య అనుకుంటారా లేదా? అనుకుంటారు, మనసులోనే అనుకుంటారు. నేను ఈ శ్రమలో ఉంటే దేవుడు ఏం చూస్తూ ఊరుకుంటున్నాడా, నన్ను కాపాడలేడా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. విషయం ఏంటి చెప్పనా? ఆయన ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించాడు. గుర్తుపెట్టుకోండి. ప్రేమకు నిదర్శనం ఏంటి చెప్పండి? దేవుడు ప్రేమించే ప్రేమలో హద్దులు ఉండవు, కొలతలు ఉండవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఇప్పుడు నువ్వు ఇలాగుంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు మంచివాడు అయితేనే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు చెడ్డవాడు అయితే నేను ప్రేమించను. ఆయన ప్రేమకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. నువ్వు మంచి జీవితం చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తానని ఉండదు. నువ్వే స్థితిలో ఉన్నా నీ మనసు మార్చుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు పరిశుద్ధ జీవితం చేయడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి ఆయన నీకు సహాయకుడు. నీ పాపం నుండి, నీ శత్రువు నుండి, నీ చెడుతనం నుండి నిన్ను విడిపించుటకు మంచి దేవుడు.
గుర్తుపట్టారా? ఇప్పుడు చూడండి, మన అతిక్రమముల చేత మన పాపముల చేత చచ్చిన వారమైంటే దేవుడు మనలను ప్రేమించి మనలను విమోచించి మనకు రక్షణ ఇచ్చి నిత్య నరకాగ్ని గుండ నుండి విడిపించి మనలను ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఆయన ప్రేమను గుర్తుపట్టండి ప్లీజ్. ఒక సృష్టికర్త మనిషిని ప్రేమించాడంట, ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించాడు. అదేంటంటే భూమండలం మీద ఎంతమంది ఉండగా ఆయన వాళ్ళని ఎందుకు ప్రేమించాడు? నేనేమంటానంటే, కొండ కొమ్మరోని నన్ను ఎందుకు ఎలా చేసేవని అడగలదా? నా మాట అర్థం చేసుకోండి. కొండ కొమ్మరవాణిని నువ్వేంటి నన్ను కూజాలాగా చేసావు, నువ్వేంటి నన్ను పూలకుండిలాగా చేసావు అని అడగలదా? అడగలేదు. కారణం ఏంటి? కొమ్మరవానికి సర్వ హక్కులు ఉన్నాయి, ఏదైనా చేయగలడు, ఏ రూపమైనా చేయగలడు, ఏ పోలికైనా చేయగలడు. అందుకని దేవునికి సర్వాధికారం ఉంది కనుక ఆయన ఎవరినైనా ప్రేమించగలడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించెను అని రాశాడు. అంటే అర్థం ఏంటి చూసినా, ఆయన మంచితనము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన మంచితనం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఎందుకు చూపించాడు అంటే ప్రేమించాడంట. ఎందుకు? ప్రేమకు గుర్తేంటి? 113 కీర్తనలో అనేక విషయాలు రాసి ఉన్నాయి. ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రేమ దీర్ఘశాంతం, సహించుకొనును, అనేక పాపములు కప్పును, ఓర్చుకొనును, క్షమించును. గమనించారండి? చివరికి నిలిచేది ప్రేమయే అని రాయబడి ఉంది. బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తానంటే దేర్ ఈజ్ నో రీజన్స్. నిన్ను నన్ను ఇన్స్ట్రక్షన్స్ పెట్టి ప్రేమించలా, ఏ కొలత లేకుండా ప్రేమించాడు. అంటే ఆయన మంచితనం అంతా చూపించాడు. మోషేతో అదే చెప్పాడు. మోషే, నా మహిమను అడిగావు కదా, నా మహిమ ఎలాగుంటుందో తెలిసిన? నా మహిమ అంటే అర్థం ఏంటో తెలిసిన? నా మంచితనం అంతా నా మహిమే. ఇప్పుడు చూడండి, ఏదైనా తోటలో అవ్వ ఆదాములు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేవుని మంచితనం అంతా మనకు ఒక మహిమ. పాపిని పాపిగా చూడకుండా పాపిని ఆయన కనికరం చూపించి తన పాపమంతటిని భరించి నీతిమంతుడిగా చేశాడు. దేవుడు అనంటే అర్థం ఏంటో తెలిసిన? మంచివాడు. దేవుడు అంటే అర్థం ఏంటో తెలిసిన? నిన్ను క్షమించేవాడు, నీ శత్రువు చేతుల నుంచి విమోచించేవాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను నన్ను ఆదరించేవాడు అనే సంగతి దయచేసి గుర్తుపట్టాలని ఒక తండ్రిగా నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి అన్న. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి అన్న. నిర్గమకాండము మరియు యెహోవా ఇట్లనెను, యెహోవా ఇలాగనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం తగ్గించావు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువునానా. మరియు యెహోవా ఇట్లనెను, మరియు యెహోవా ఇలాగనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను. ఇప్పుడు చూడండి, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితిని. ఇప్పుడు చూడండి, నా ప్రజలు అని అంటున్నాడు. దేవుని చేత ప్రేమించబడిన ప్రతి ఒక్కడు దేవుని ప్రజలు. గుర్తుపెట్టుకోండి. నీ మనసుకు నువ్వే బోధించు, నేనెవరో తెలుసునా? దేవుని ప్రజను. నేనెవరో తెలుసునా? ఆయన విమోచించిన ప్రజలను. మేమెవరో తెలుసునా? ఆయన శత్రువు చేతుల నుంచి నన్ను విమోచించిన వాడు. మీ మనసుకు మీరే బోధ చేసుకోండి. ఎందుకంటే మన మనసు నెంబర్ 1 కిలాడి దొంగ. మన మనసును మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. మోసం చేసి నీ తలంపులను నమ్మమాక. మోసం చేసే
నీ హృదయాన్ని నమ్మమాక. నేనేమంటానంటే నీ మనసు దేవుని తట్టు తిప్పండి, దేవుని వైపు తిప్పండి, ఆయన వైపు తిరిగి మాట్లాడండి. నీ మనసుతో నువ్వే బోధ చేసుకో. ఏ మనసా, నువ్వెవరో తెలుసునా? దేవుని చేత విమోచించబడిన వాడవు. మొరపెడితే ఆయన ప్రార్థన ఆలకించి నిన్ను నన్ను ఆదరించిన వాడు, శత్రు చేతులోంచి మనల్ని విమోచించిన వాడు, రోగముల నుంచి మనలను కాపాడి విమోచించిన వాడు, శత్రు బలవంతుడిని సిగ్గుపరిచి మనకు జయమిచ్చిన వాడు అని చెప్పండి. నీ మనసుకు నువ్వు బాధ చేస్తే నిన్ను బెదిరించేవాడు ఎవడు ఉండడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుడు ఏమంటే, నా ప్రజలు శత్రు చేతిలో బాధపడ్డాను నేను చూశాను, నేను వారిని విమోచించుటకై నేను దిగొచ్చాను. రక్షకుడుగా మోషేను నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి ఆయన విమోచించడమే కాకుండా అరణ్యంలో వారిని నడిపించి అరణ్యంలో శత్రువుల్ని ఎలా జయించాలో నేర్పించాడండి. ఇశ్రాయేలు ప్రజలకి ఇటుకరాళ్ళు మట్టి తొక్కడం తప్ప ఏం తెలియని ప్రజలకి అరణ్యంలో అనేక మంది శత్రువులను, దొంగలను, దోచుకునే వారిని ఎదిరించడానికి వారికి బలమును, జ్ఞానమును, తెలివిని, వివేకాన్ని నేర్పాడు. అంతేకాదు కానాను దేవుడిచ్చిన స్వదేశానికి వారిని నడిపించాడు. ఇప్పుడు నేనేమని అడుగుతున్నానంటే, వీటన్నిటిలో దేవుడు కృపనిచ్చి నడిపించినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంటే, మా దేవుడు మంచివాడు, మా దేవుడు విమోచకుడు, ఆయన శత్రు చేతుల నుంచి మమ్మల్ని కనికరించి విడిపించాడు, అందుకనే ఆయన కృప. ఈ రోజున మేము, మా పిల్లలు, కుటుంబాలు క్షేమంగా ఉన్నాయంటే ఆయన కృప. ఆయన కృపను బట్టే ఈ ఉద్యోగం, ఆయన కృపను బట్టే పిల్లలు, ఆయన కృపను బట్టే సజీవంగా ఉన్నాం, ఆయన కృపను బట్టే ఈ స్థితిలో ఉన్నాం. ప్రతి దానికి కారణం ఏంటో తెలిసిన ఆయన కృప. ఇప్పుడు చెప్పు, వీటన్నిటిని ఎరుగున్న నీ దేవుని ఎరుగున్నప్పుడు స్తుతించకుండా నువ్వు ఉండలేవు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు అంటారు, ఎన్నిక లేని మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన ప్రజలుగా చేసుకున్నాడు, శత్రువు చేతులకు పంపించి మాకు బుద్ధి చెప్పింది ఆయనే, మాకు విడుదలిచ్చింది ఆయనే, విమోచించింది ఆయనే, ఐగుప్తు దేశం నుండి బానిస నుండి విడిపించి కానాను దేశానికి నడిపించింది ఆయనే, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మాకు నివాస స్థలం ఏర్పరిచి మాకు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చినవాడు ఆయనే. కనుకనే ఆయన మంచి దేవుడు, ఆయన పగ తీర్చుకునే దేవుడు కాదు, ఆయన చాలా చాలా మంచి దేవుడు అని స్తుతించకుండా మానలేకపోయారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, ఈ రోజున మనం స్తుతిస్తున్నామండి. ఏ స్థితిలో ఉంటే నిన్ను నన్ను విమోచించాడు? ఒక పాపిగా ఉంటే, మన పాపముల చేత చచ్చిన వారమై ఉంటే మనలను ప్రేమించాడండి, విమోచించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాడడం కాదు, మనందరం కూడా పాడి దేవుని స్తుతించాలి. నేనెవరో తెలిసిన విమోచించబడిన ప్రజలను, దేవుని చేత ప్రేమించబడిన ప్రజలను, ప్రభా నువ్వు మమ్మల్ని విమోచించిన దేవుడు, రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు, అందుకని మానక నేను నిన్ను స్తుతిస్తున్నాను ఆయన చెప్పగలరండి? ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు చెప్పగలుగుతున్నారు, ఈ రోజున మనం చెప్పగలుగుతున్నామండి? మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 34వ వచనం. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో గమనించారండి, మీ కన్నుల ఎదుట చేసిన వాటిని అన్నిటి చొప్పున మీ దేవుడైనను ఏ దేవుడైనను సూచక క్రియలతోను మాత్కార్యములతోను బాహుబలముతోను చాచిన చేతులతోను మహాభయంకరమైన కార్యములతోను ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనాంగాన్ని తీసుకొని అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప ఒక్కడును లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు
నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని మైకు రాలేదమ్మా? చూడండి జాగ్రత్తగా, మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండానా. మీ దేవుడైన యెహోవా, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. 34, 35. మీ దేవుడైన యెహోవా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున, ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ బాహుబలముతోను చాచిన చేతులతో మహాభయంకర కార్యములతోను, గమనించారండి, మహాభయంకరమైన కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? మహాభయంకరమైన కార్యాలు చేశాడంటండి. దేవుడు ప్రేమించిన ప్రజల కొరకు ఆయన ఎలాంటి కార్యాలైనా చేయగలరు. నేనేమంటానంటే, ఈ శబ్దాన్ని వింటున్నప్పుడు మీ హృదయంలో గొప్ప ఆనందం కలగాలి. ఇలాంటి ఆనందం కలిగిన మీ హృదయం స్తుతించకుండా ఉండలేరు. ఇప్పుడు ఆయన నీ కొరకు ఏ కార్యాలు చేశాడో నీకు తెలియనప్పుడు నువ్వు దేవుణ్ణి ఏం స్తుతించగలుగుతావు? ఎప్పుడు చూసినా ప్రభా అయ్యో నన్ను దీవించు, నాకు అవసరాలు తీర్చు, నాకు మేలు చేయి, ఈ సోది మాటలు తప్ప ఆయన భయంకరమైన కార్యములు మన కొరకు చేయగలిగిన వాడు ఎవడున్నాడు? నేను పాపిని ఉంటే జీవమిచ్చి, తన పరిశుద్ధత ఇచ్చి, తన లక్షణాలు ఇచ్చి, తన గుణాలు ఇచ్చి, ఆయన తన స్వరూపం ఇచ్చి, ఆత్మనిచ్చి నడిపించిన వాడు ఎవడుంటాడు చెప్పండి? పాపిని నీతిమంతుడిగా చేయగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడండి? పాపిని పరిశుద్ధుడిగా చేయగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడండి? ఈ రోజుల్లో నిజంగా ఆయన శక్తిని, ఆయన ఘనమైన గొప్ప కార్యములను చూసేవాడెవడో లేడు, గ్రహించేవాడెవడో కూడా లేడు. బిడ్డలారా, ఆయన చేసిన కార్యములు ఇశ్రాయేలీయులు గుండెల్లో పెట్టుకున్నారు కనుక వాళ్ళు అంటారు, మా దేవుడు ఎలాంటి వాడు తెలిసినా ఆయన మంచివాడు. ఆయన ఎలాంటి వాడు తెలిసినా ఆయన నిత్యము నిరంతరము కృప చూపించే దేవుడు. ఆయన కృపకు అంతము లేదు, కొలత లేదు. బిడ్డలారా, ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, ప్లీజ్, నువ్వే స్థితిలో ఉన్నా ఇది మొదలుకొని నువ్వెన్నడూ ఈ శబ్దం వింటున్న తర్వాత మన జీవితంలో ఏ విషయంలోనూ భయం లేకుండా నీకు గొప్ప ఆదరణ కలగజేసే దేవుని యొక్క శక్తి కలిగిన వాక్ ఇది. నువ్వు వింటున్న మాటలు మనవి కాదు, మనుషులే కాదు. ఆయన తన ప్రజల కొరకు మంచివాడుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని నిత్యమైన శాశ్వతమైన కృపను చూపించేటువంటి దేవుడు ఆయన. ఎంతవరకు అర్థం చేసుకుంటారు? ఎంతవరకు అర్థమవుతుంది? కృప అంటే అర్థం ఏంటో తెలిసిన మీకు చెప్పాను నిన్న దినాన. యోగ్యత అర్హత లేకపోయినా ఆయన కృప మనకు యోగ్యతనిస్తుంది. కృప వెనక పనిచేసేది ఏంటో తెలిసిన? ప్రేమ. ప్రేమ అచంచలమైనది, ఎప్పుడూ నిలకడగా ఉండేది. ప్రేమ దృఢమైనది, స్థిరంగా ఉండేది, మార్పు లేనటువంటిది. గమనించారండి? అచంచలమైనటువంటిది ప్రేమ, మార్పు లేనిది, ప్రజలను నిరంతరము నిత్యము ప్రేమించేది. ఫెయిత్ఫుల్ లవ్, కొలత లేని ప్రేమ. ఈ లక్షణాలన్నీ కూడా కృపలో ఉన్నాయండి. కృప మీన్స్ ప్రేమ, కొలత లేని ప్రేమ, ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించిన ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి అన్న, రెండవది అహరోను వంశస్థులు. ఇప్పుడు అహరోను వంశస్థుల గురించి మనకేం అర్థం కావాలి? ఇప్పుడు దేవుడు ఒక అహరోను గోత్రములో ఉన్న వారిని
ఆయన ఏం చేశాడంటే యాజకత్వపు సేవ ఇచ్చాడు వాళ్ళకి. అంటే మనకేమర్థం కావాలి? అర్హత లేకపోయినా లేవి గోత్రానికి యాజకత్వపు సేవను అహరోను కుమారులకు, వాళ్ళ కుమారులకు, వంశానికి యాజకత్వపు సేవను అప్పగించాడు దేవుడు. ఎందుకు అప్పగించాడు తెలిసిన? ప్రజల పాపముల నుండి విమోచించబడ్డానికి, యాజకుడు పాపముల నిమిత్తమై బలి అర్పించడానికి, యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆయన మహిమల నుండి ప్రజలు క్షమించబడినట్లుగా, ఆయన ప్రత్యక్షతను చూచున్నట్లుగా యాజకత్వపు సేవను దేవుడు వాళ్ళకు అప్పగించాడు. లేవీలకు, లేవి వంశస్థులకు, వాళ్ళ పిల్లల తరాలకు దేవుడు అప్పగించాడు. బిడ్డలారా గుర్తుపట్టండి. మీరు నిర్గమకాండంలో చదవండినా మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మరియు నాకు యాజకత్వము చేయుటకై సహోదరుడైన అహరోనుకును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు ఘనతలు కలుగునట్లుగా సహోదరుడైన అహరోనుకు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి రకరకాల అన్యులకి అలంకార ప్రాయంగా ఉండునట్లుగా ఎవరు? లేవీలు, యాజకులు. గమనించారా? మాదిరిగా ఉండునట్లుగా, అలంకార ప్రాయముగా ఉండునట్లుగా ఉంచాడంట దేవుడు. ప్రజల పాపముల నిమిత్తం బలులు అర్పించడానికి ఉంచాడు. వారి పాపములు క్షమించబడినట్లుగా ప్రజల కొరకు ప్రార్థించే యాజకులుగా దేవుడు చేశాడు. కానీ వీళ్ళు యోగ్యులని దేవుడు చేయలా, వీళ్ళు అర్హులని దేవుడు చేయలా. యాజకత్వపు సేవకు ఎన్నిక చేసుకున్నాడు. వీళ్ళని పిలిచాడు. వాళ్ళని, నా ప్రజల కోసం మీరు ప్రార్థించండి, బలులు అర్పించండి, వారి పాపముల నుండి, శాపం నుండి విమోచించబడినట్లుగా దేవుని కృపకు మీరు మధ్యవర్తులుగా ఉండండి. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మహిమను చూచినట్లుగా లేవి యాజకులు అక్కడ పరిచర్యలు చేయడానికి వాళ్ళ పిల్లల సంతానాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అర్హత లేకపోయినప్పటికీ యాజకత్వాన్ని ఇచ్చి లేవి యాజకత్వాన్ని యాజకులుగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? అందుకు యాజకులు, లేవీలు ఏం చేస్తున్నారు తెలిసిన? వాళ్ళ పిల్లల తరాలు వాళ్ళంతా కూడా దేవుడు మంచివాడు, మాకు అర్హత లేకపోయినా యాజకత్వపు సేవ మాకు అప్పగించాడు, మాకు యోగ్యత లేకపోయినా ప్రజల కొరకు ప్రార్థించడానికి, ప్రజల పక్షంగా బలులు నైవేద్యాలు అర్పించి వాళ్ళని పవిత్రపరచడానికి మమ్మల్ని నమ్మి యాజకత్వపు సేవను అప్పగించారని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిన? ఎల్లప్పుడూ దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండేనని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎన్నిక లేని మన జీవితంలో లేవీలను యాజకులుగా చేసి, అర్హులుగా చేసి, తన ప్రజలను పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేయడానికి ఎన్నిక చేసుకున్నాడండి. దీన్ని బట్టి లేవీలు కూడా ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే విషయాన్ని మనం లేవి 16:2-3 వచనాలు కూడా చదువుకోవచ్చు. వారి పాపముల కొరకై. లేకపోతే ఒకసారి చదువునానా? లేవి పుస్తకం 16వ అధ్యాయం 2-3 వచనాలు కూడా చదవండి. నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదురు గానుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠము ఎదుటనున్న కరుణాపీఠం మీదకి ఆయన ప్రత్యక్షమై వచ్చినప్పుడు ఆయన కరుణాపీఠం ఎదుట నున్న
అడ్డు తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పు. అతడు పాప పరిహారార్థ బలిగా. ఇప్పుడు చూడండి, ప్రజల పాపముల పరిహారార్థము నిమిత్తము ఒక కోడెదూడను దహన బలిగా పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. వీటిని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి రావాలి. ఎలా పడితే అలాగా ఎప్పుడు పడితే అప్పుడు వస్తే చచ్చిపోతాడు. లేవీయుడు యాజకుడు ప్రజల పాపముల నుండి విమోచించడానికి పని చేయాలి తప్ప వేరొక పని చేస్తే పనికిరారు. ఈ రోజున ఉద్యోగాలు చేస్తూ ఈ రోజున పెన్షన్లు తీసుకుంటూ రిటైర్డ్ అయిపోయి సేవ చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. జాగ్రత్త, నీకు కుదిరింది కదా 2 వాక్యాలు బైబిల్ చదివి నేర్చుకొని వచ్చి సేవ చేస్తానంటే కుదరదు. ఎలా పడితే అలా నువ్వు ప్రజల మధ్యలోకి దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తానంటే కుదిరే పరిస్థితులు కాదు. యాజకుడు ఎప్పుడు కూడా, దైవజనుడు ఎప్పుడు కూడా వారి ప్రజల పాపం నుండి విమోచించడానికి మాత్రమే యాజకుడు. ప్రజలలో ఉన్న పాపాన్ని చంపి దేవుని దగ్గర పరిశుద్ధులుగా నిలబెట్టడానికే సేవ చెయ్యాలి. దీనికి మించి ఆస్తులను సంపాదించుకొని పిల్లలకి ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు సంపాదించుకోవడానికి మనం సేవకు వస్తే మనంత శాపగ్రస్తుడు ఇంకెవడు ఉండడు. అర్థమైందండి? నీ పేరు మీద ఆస్తులు, బిల్డింగులు సంపాదించుకోవడానికి నువ్వు కనుక సేవకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆదిమ అపోస్తులు అలా చూపించలా. అలాంటి మాదిరికరమైన సేవ అపోస్తులు చేయలా. వాళ్ళకున్నవన్నీ విడిచిపెట్టారు. వాళ్ళకి సంఘంలో వచ్చిన ప్రతి రూపాయి పేద ప్రజలకు, సంఘంలో ఉన్న బిడ్డలందరికీ పంచిపెట్టేశారు. ఆదిమ అపోస్తులు ఎక్కడ వాళ్ళ పేరు మీద ఆస్తులు సంపాదించుకొని సేవ చేసుకుని ఆస్తులను సంపాదించుకోవాలా? జాగ్రత్త, గుర్తుపట్టండి. ఒకవేళ ఆస్తులు సంపాదించుకోవడానికి నువ్వు సేవకు వస్తే నువ్వు ఖచ్చితంగా దుర్బోధకుడివే. గమనించారా? దేవునికి మహిమ కలుగునగాక. నా సమయం అయిపోతుంది. మూడవది యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు. ఇందులోనే ఏముంటుందంటే అన్యజనులు కూడా ఉంటారు. జీవము గల దేవుని స్వరాన్ని విన్నప్పుడు అన్యజనులు కూడా భయపడితే చాలు. దేవునికి భయపడి భయభక్తులు కలిగి ఉంటే వారిని కూడా దేవుడు రక్షిస్తాడు. వారి మీద కూడా దేవుని కనికరం ఉంటుంది. మీకు కావాలంటే యోనా పుస్తకంలో మనందరం చూడవచ్చు. చదవండి నాన్న, 3వ అధ్యాయం 5వ వచనం చదువుకోవచ్చు. నినివే ప్రజలు అన్య దేశస్థులు, నినివే ప్రజలు దేవునికి విరోధస్తులు. మనం నహూము గ్రంథంలో నినివే పట్టణాన్ని గురించి మనం చదువుకుంటున్నాం. నినివే పట్టణపు యోనా పుస్తకం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి. ఎవరు వీళ్ళంతా? అన్యజనులు. యోనా ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. నినివే పట్టణస్తులు వెంటనే ఉపవాస దినములు ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుని తీర్పులు భూమి మీదకి రాబోతున్నాయి, వాళ్ళ జనాంగం మీదకి రాబోతున్నాయని గుర్తుపట్టారు. దేవునికి భయపడ్డారు, పశ్చాత్తాపడ్డారు, మనసు మార్చుకుంటున్నారు. అలాంటి వారిని దేవుడు కనికరించడం ప్రారంభించాడు. చదువునానా, కంటిన్యూ చేయి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి. ఇప్పుడు చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఉపవాస దినం ఏర్పరచుకున్నాడు. వారి పాపాలు ఒప్పుకోవడానికి, వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడానికి ఉపవాస దినములు ఏర్పరచుకున్నారు. చదువునానా. గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఇప్పుడు చూసానా, అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనునేమో గనుక మనుషులు ఏదయు పుచ్చుకొనకూడదు. గమనించారండి?
అందరూ గొడ్డు గోద ప్రజలు, పెద్దవాళ్ళేంటి చిన్నవాళ్ళేంటి, రాజులతో సహా అధికారులు, ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని ఆజ్ఞకు భయభక్తులు చూపించినప్పుడు విశేషం ఏంటో తెలిసిన, దేవుడు మనసు మార్చుకున్నాడు. మరణానికి అప్పగించలా, వాళ్ళందరినీ కూడా క్షమించాడు. నహూము గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మీరు వెళ్ళి నహూము గ్రంథాన్ని వినండి. ఇప్పుడు 3 సెక్షన్లు ఏమో అయిపోయినట్టు ఉన్నాయి, దయచేసి వినండి. ఇప్పుడు రూతు పుస్తకంలో కూడా మనం చూడండి, రూతు కూడా అన్యదేశస్తురాలు. నయోమిని బట్టి చూడండి ఎంత చక్కగా మనసు మార్చుకుందో. మీరు చదివినట్లయితే రూతు పుస్తకం 1వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకోవచ్చు. రూతు పుస్తకం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదను. గమనించారా? నీవు నివసించు చోటనే నేను నివాసం ఉంటాను. నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు. గమనించారండి? అన్య దేశస్తురాలైనప్పటికీ నయోమితో ఏమంటుందంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత చక్కటి మాట అండి. దేవుడు అంగీకరించాడు, ఆమెను దీవించాడు. రూతు ఒక గ్రంథాన్నే బైబిల్లో యాడ్ చేయించాడండి ప్రపంచానికి. గమనించారా? తండ్రిగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. అన్యజనులైనా ఎవరైనా సరే దేవుని స్వరాన్ని విని భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను అంగీకరిస్తాడు, ఆయన నిన్ను కాపాడుకుంటాడు. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 117వ కీర్తన మొదటి వచనం కూడా చదవండానా? యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత తరతరములు నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి, సర్వజనములారా ఆయనను కొనియాడండి. యెహోవాను స్తుతించండి, సర్వజనములారా అన్యదేశస్తులారా ఇదిగో మీరందరూ కూడా దేవుని స్తుతించండి. ఎందుకో తెలిసిన, దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే చాలు, మీ బ్రతుకులు మార్చుకుంటే చాలు, దేవుని తీర్పు ఉందని భయపడితే చాలు. ఒకవేళ దేవుని చేత నువ్వు ప్రేమించబడితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ఒకవేళ నీ తప్పుకు శిక్ష వేస్తాడేమో కానీ ఆయన నిన్ను మరణానికి అప్పగించడో. నమ్ము. నీకు చేతనైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్ము. ఇది మనందరికీ గొప్ప ఆదరణ కలిగినటువంటి మాట. ఎంత గొప్ప ఆదరణో తెలిసిన, దేవుని మనసు ఈ రోజున అర్థం చేసుకుంటే ఆయన స్తుతించకుండా ఉండలేవు. గుడికి వెళ్ళటం మానేసి, పరిశుద్ధుల సహవాసం మానేసి నువ్వు ఇళ్లలో కూర్చొని భక్తి చేస్తానంటావా? వీళ్ళు ఎక్కడ ఈ మాట ప్రారంభించారో తెలిసిన, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరావరణంలో ఆ యెహోవా దయాళుడు, ఆయన మంచి దేవుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిత్యము నిలుచును, ఆయన స్తుతించి ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఈ పనులన్నీ ఎక్కడ చేస్తున్నారు తెలిసిన, వాళ్ళందరూ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని స్తుతిస్తున్నారు. ఇవాళ ఆ మనసు ఉందండి మనకి. ఎక్కడ పడితే అక్కడికి మీ ఇష్టం వచ్చిన మందిరానికి వెళ్తూ, నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతుకుతూ, ఏమో నిన్నెవడు గద్దిస్తాడు, నిన్నెవడు సరిచేస్తాడు, పలానా సంఘంలోకి వెళ్తే నిన్ను పాస్టర్ చేస్తానంటే చాలు, ఆ సంఘానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఇవాళ. ఏడ నేర్చుకున్నారా నాయనలారా? దరిద్రపు చెత్త. నువ్వు సేవకుడు అవడం తప్పు కాదు, నీకు కనీసం దైవ జ్ఞానం అంటే ఏంటో, ఒక దైవజనుడు అవ్వాలంటే దేవుడు ఏ రూలు పెట్టాడో కూడా తెలియదు నీకు. నీ నెత్తి మీద అభిషేకాలు చేసి నూనె పోతున్నారు. నూనె పోసి అభిషేకించడం పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. కొత్త నిబంధనలో ప్రతిష్ఠితులు హస్తనిక్షేపణ చేస్తే చాలు. తెలియదండి, చూడరు.
పాత నిబంధన పాత నిబంధన ధర్మశాస్త్ర బోధకులై ఉండకోరి అని రాయబడి ఉంది. ఏమోలండి, ఎవరికి చెప్తాం? ఎవడు వినేవాడు ఎవడున్నాడు? చూడండి, యెషయా పుస్తకం 49:6 కూడా చదవన్నానా? యెషయా పుస్తకం నీవు యాకోబు గోత్రపు వారి ఉద్ధరించునట్లును 49:6 నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లు ఇశ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు ఎంతో స్వల్ప విషయం నా సేవకుడవై ఉండటం బూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణ సాధన మగుటకై. చూడండి, నేను ప్రజలందరికీ భూమి మీద కలుగజేయు రక్షణకు సాధనమై ఉండుటకు అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు అర్థం చేసుకుంటారో నాకు తెలియదండి. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 28:19 కూడా సకల ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అనేకులను శిష్యులుగా చెయ్యండి, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో, మీరు అనేక మందిని శిష్యులుగా చేయండి. ఆ మాట చదువుతా ఉన్నానా? 28:19 అమ్మా, 27:19. కాబట్టి మీరు వెళ్ళి 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెను వారికి బోధించుడి. చూడండి, నేను ఆజ్ఞాపించిన వాటిని గైకొనాలి. శిష్యులు అనేటువంటి వారు ముందల దేవుని వాక్యం తెలియాలి, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలంటూ తెలియాలి. ఏమీ తెలియపోయినా తీసుకెళ్లి అభిషేకాలు చేసి కొబ్బరి నూనె పోసేసి చెత్త. ఎక్కడ నేర్చుకున్నారో నాకు తెలీదు, దేవుడు చూసుకుంటాడు మీ సంగతే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారండి? అంటే ఈ 4 రకాల ప్రజలకు ఆయన అంటున్నాడు, యెహోవా మంచివాడు, దయాళుడు, ఆయన తన కృప నిత్యము మన మీద ఉంచేటువంటి వాడు. అందుకని మన దేవుడు ఎవరో మనకు అర్థమైనప్పుడు ఆయనను మానక స్తుతించగలుగుతూ ఉంటాం. ఆయన నిత్యము కృప చూపించేవాడని నువ్వు నమ్ముతావు. నువ్వే స్థితిలో ఉన్నా, శత్రు చేతిలో ఉన్నా, ఒకవేళ నువ్వు శ్రమలో ఒక మూల ఉండిపోయినా, ఒంటరి వాడు అయిపోయినా, నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నిన్ను ఆదుకునేవాడు. 5వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న విషయాలు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కొంత మట్టుకు ఇంటికి వెళ్ళి చదువుకుంటారేమో నాకు తెలియదు, చదువుకోవడం మంచిది. నేను అన్నీ చెప్పడానికి నాకు సమయం సరిపోవట్లేదు. చూడండి నాన్న, మీకు ఇప్పుడు 118వ కీర్తన 4 వచనాల వరకు చదువుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, 5 నుంచి 18 వరకు ఉన్నటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందులో అందులో ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 118వ కీర్తన 5 నుంచి 5, 6, 7 వచనాల్లో ఏముందంటే, మన సంకటములు లేకపోతే మన శ్రమలలో ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడని రాశాడు. 3 వచనాలు, 5, 6, 7 వచనాల్లో. ఈ వచనాలు మనకి ఎంత ఆదరణ కలగజేస్తుందో చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, చదువుకోండి. తర్వాత 8, 9 వచనాలు ఏమనుంటుందంటే, మీరు మనుషుల మీద ఆధారపడమాకండి, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన యందు మీరు నమ్మకం ఉంచండి అని 8, 9 వచనాల్లో రాయబడింది. మీరు చదువుకోండి, అన్నిటిలో దేవుడు నమ్మదగిన వాడు. 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనందరి శత్రువుల మీద దేవుడు చక్కటి జయమిచ్చాడు అని రాయబడింది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 10వ వచనం నుంచి 118వ కీర్తన 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనందరి శత్రువుల పైన దేవుడు గొప్ప జయమిచ్చి మనల్ని ఊరూరా ఊరేగించే దేవుడు అనే సంగతి
మనం అక్కడ చూడొచ్చు. తర్వాత 17, 18 వచనాలు కనుక చూస్తే, మనము దేవునికి విరోధంగా బ్రతికినప్పటికీ, ఒకవేళ ఆయన మనలను శిక్షించినప్పటికీ కూడా ఆయన ఏం చేయగలడంటే, మరణానికి శిక్షకు అప్పగించిన నిన్ను నన్ను మరణానికి అప్పగించకుండా మనలను కాపాడి రక్షించి మనలను పరలోకానికి సిద్ధపరచగలిగిన వాడు. అందుకనే మనందరం కూడా ఆదరణ పొంది ఈ 5వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం గొప్ప ఆదరణ పొందిన వారమై ఉండి దేవుని స్తుతించే ప్రజలుగా ఉండగలిగే జీవితాన్ని ఇందులో ఉంది. మీరు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నా కూడా చాలా విషయాలు ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, 118, 5 నుంచి 7 వచనాల్లో మనం ఏ సంకట పరిస్థితుల్లో, అంటే ఎంత దీన స్థితిలో ఉన్న ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించి నిన్ను క్షమించి నీ మనసు మార్చుకుంటే నీ ప్రార్థన ఆలకించి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి దేవుడు శక్తిమంతుడు. ఆయన నీతో మాట్లాడే దేవుడు అని గుర్తు తెచ్చుకోండి. 2వ అనుభవం 8 నుంచి 9 వచనాల్లో, మీరు మనుషుల మీద ఆధారపడద్దు, నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని ఆదరించే దేవుడును. దేవుని యందు నమ్మకం ఉంచండి, ఆయన మిమ్మల్ని విమోచించేటువంటి వాడు. 10వ వచనం నుంచి 16 వరకు, శత్రువులందరి మీద మనకు జయమిచ్చేటువంటి దేవుడు. 17, 18, ఒకవేళ మనం తప్పు చేసిన శిక్షలో దేవుని కోపాగ్నిలో ఉన్నప్పటికీ మనసు మార్చుకొని ప్రార్థన చేసి క్షమించమని అడిగితే ఆయన ఒకవేళ శిక్షించినప్పటికీ కూడా మరణానికి అప్పగించకుండా మనల్ని జీవం వైపు నడిపించేటువంటి దేవుడు. ఇవి 18 వచనాల వరకు ఉన్నటువంటి సంగతులు. నా సమయం అయిపోయింది. మరి ఇందులో ఎన్నో భాగాలు ఉన్నాయి. ఈ 5 నుంచి 7 వచనాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మీరు కావాలంటే నేను ఒక మాట చదివించి నేను ముగిస్తాను, టైం అవుతుంది. చూడండి నాన్న, చూడండి కీర్తనల పుస్తకం 34:6 కూడా చదవండి నాన్న. కీర్తనల పుస్తకం 34వ అధ్యాయం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. మరలా చదువునానా. ఈ దీనుడు మొర్రపెట్టగా, ఇప్పుడు ఏమంటున్నాడండి? ఈ దీనుడు మొర్రపెట్టగా. ఏ దీనుడంట? దీనుడంటే అర్థం ఏంటి? బలహీనతలో ఉన్నవాడు, ఏ సహాయము దొరకనటువంటి వాడు, ఏ దిక్కు లేనటువంటి వాడు. నేనేమన్నానంటే, నీ స్థితిగతులను బట్టి నువ్వే స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు లేచి నిలబడడానికి శక్తి లేకపోయినా కూడా, ఏ సహాయము ఆదరణ నీకు దొరకకపోయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నది సార్, మొరపెట్టు, ప్రార్థన చేయి. ఏమన్నాడు నాన్న? ఈ దీనుడు మొర్రపెట్టగా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. విడిపించి రక్షించాడు. రక్షణ అంటే అర్థం ఏంటి? ఆయన నా కొండ కోట కేడము అంటే అర్థం ఏంటి? శత్రువుల చేతికి దొరకకుండా నిన్ను కాపాడి ఎత్తైన స్థలముల్లో ఉంచేటువంటి దేవుడు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. మీరు గుర్తుపట్టండి, ఆయన కొండ కోట కేడముగా ఉన్నటువంటి దేవుడు. ఆయన శత్రు జాడలకు దొరకకుండా నిన్ను నన్ను కాపాడే దేవుడు. శత్రు చేతికి అప్పగించడు. నమ్మటం చేతనైతే అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2వ సమూయేలు పుస్తకం 22వ అధ్యాయం 20వ వచనం కూడా చదువునానా. 2వ సమూయేలు పుస్తకం 22వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా కోట, నా రక్షకుడు. చూసారా? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా కేడము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా రక్షణ దుర్గము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. ఆయనే నాకు రక్షకుడు. చూడండి, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే.
చూసారండి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు, ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు. నేను అడుగుతున్నాను, ఈ శబ్దాలు విన్న తర్వాత కూడా నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడని ఆదరణకర్తగా ఆయన నీతో మాట్లాడినప్పుడు నువ్వు నమ్మటం చేత కాకపోతే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకెప్పుడు ఉండడు. బిడ్డారా, శబ్ద యంత్రంతో వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఒక దైవజనుడిగా నేను మీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నా. ప్లీజ్, ఆయన సంగతి, ఆయన ప్రేమ నీకు అర్థమైతే ఆయన స్తుతించకుండా నువ్వు ఉండలేవు, ఆయన మహిమపరచకుండా నువ్వు ఉండలేవు. ఆయన నిత్యమైన శాశ్వతమైన కృపను ఆయన చూపించగలిగిన దేవుడని చెప్పకుండా ఉండలేవు. ఆయన కృపకు అంతము లేదు. అచంచలమైనది, నిలకడగా ఉండేటువంటిది, దృఢమైనది, మార్పు లేనిది, స్థిరత్వం కలిగినది, అచంచలమైన ప్రేమ, నిత్యము ఉండేటువంటిది. ఆయన ప్రేమ నిరంతరం ఉండేది, నిత్యము నిరంతరము. కొలత లేని ప్రేమ చేత నిన్ను ప్రేమించేవాడు. అందుకని ఆయన మంచి దేవుడు, అన్ని జనులకైనా మంచి దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకైనా మంచి దేవుడు, యాజకులకైనా మంచి దేవుడు, అన్యజనులకైనా మంచి దేవుడు. నువ్వే స్థితిలో ఉన్న నిన్ను విమోచించి కాపాడేటువంటి దేవుడు. ఈరోజు రాత్రి ఈ శుద్ధీకరణ కూటాలు ఈ సంవత్సరం ముగింపులో ధైర్యం తెచ్చుకోగలిగితే, ఈరోజు నిజంగా నిండు హృదయంతో ప్రార్థన చేసుకోగలిగితే, నువ్వే స్థితిలో ఉన్న నీకు సహాయకుడు, మంచి దేవుడు, నమ్మదగినవాడు. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేత నిన్ను ప్రేమించలేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ పెట్టి నిన్ను ప్రేమించలా. ఆయన ప్రేమకు కొలతలే లేవు, హద్దులే లేవు. ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించే దేవుడు. కానీ భయభక్తులు కలిగి ఉండి నీ తప్పులు దిద్దుకొని మనసు మార్చుకుంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు. అలాంటి కృప ఈ సంవత్సరం ఆఖరిలో మన గుండెల్లో ఈ వచనాలన్నీ పెట్టుకొని ప్రార్థించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన అపారమైన నీ ప్రేమ, దయ, కనికరం కొరకై నీ పాదాలు పట్టుకొని నిన్ను స్తుతిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి ఇశ్రాయేలు ప్రజలు నాయన, యాజకులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, అన్యజనులు, వీరంతా ఎందుకు నీవు మంచి దేవుడు అని చెప్తున్నారు అంటే, ప్రభా నువ్వెంతైనా మంచి దేవుడు. నువ్వు నీ మహత్యమును, నీ మహిమా ప్రభావములు అన్నిటినీ, నీ మంచితనమంతా మోషేకు చూపించినటువంటి మహాదేవుడు. నువ్వు దీర్ఘశాంతము కలిగిన వాడవు, ఓర్చుకునేవాడవు, క్షమించేవాడవు. నీలా కనికరపడే దేవుడు ఎవరు లేరు, నీలా దీర్ఘశాంతము కలిగిన వాడు ఎవరు లేరు. ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు శత్రు చేతిలో ఉన్నప్పుడు వారి ప్రార్థనలు ఆలకించి ఎన్నో మహత్కార్యాలు, అద్భుతాలు చేసి విడిపించిన దేవుడవు. నీలా ఒక మనిషికి విమోచన, ఒక పాపికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నీతిమంతుడిగా చేసే దేవుడు ఎవరూ లేరు నాయన. ఈరోజు రాత్రి ఒక మంచి దేవుడుగా ఈ చివరి మాసంలో మా మధ్యలో మీరు ప్రత్యక్షమైనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక గొప్ప ఆదరణ మీరు మాకు అనుగ్రహించి నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు, నిన్ను ఘనపరచుటకు కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. నానా ప్రైజ్ లార్డ్ తల్లి.